శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము దివ్య జ్ఞానము ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అనేటువంటి అధ్యాయంలో 23వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు శ్లోకంలో మనము భక్తుల యొక్క స్థితి గురించి తెలుసుకున్నాము. భక్తులు ఎలా ఉండాలి? ముఖ్యంగా ఇంతకుముందు మనము నిన్నటి రోజు కదా! మనం నేర్చుకున్నది ఏమిటి అంటే అత్యాశ. వీడి ఎలా ఉండాలి అనేటువంటి విషయం. అత్యాశ మూలంగా వ్యక్తులు ఎలాంటి స్థితికి చేరుకుంటారు? అత్యాశను వదిలేస్తే ఆశలో తేడా లేదు. ఆశ అంటే దేనికి కావాల్సిన ఆశ ఉండాలని నేర్చుకున్నాము? ఆత్మని, శరీరాన్ని ఏకీకృతంగా ఒకచోట ఉంచడానికి కావాల్సినంత వరకు మాత్రమే స్వీకరించాలి. అత్యాశ ఉండడం ఎలాగా భౌతిక జీవితంలో కూరుకుపోయేలా చేస్తుందో నేర్చుకున్నాం. కష్టతరమైన విషయం ఏమిటి అంటే, ఈ బద్ధ జీవితంలో, బద్ధ స్థితిలో ఉన్నప్పుడు, బద్ధ స్థితిలో చేసే కార్యక్రమాలన్నీ కూడా ఏమవుతున్నాయి మనకి? ఆ చేసే కర్మ, కార్యక్రమాల పనులు అంతా కూడా ఏం చేస్తున్నాయంటే, తరువాతి జన్మకి కారణభూతమవుతున్నాయి. మనము ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నాము? పూర్వకర్మల మూలంగా, పూర్వకర్మల ప్రభావంచే ప్రస్తుతమైన విధానం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది మనం చేసే పనులన్నీ కూడా. దీనివల్ల మనం ఏం చేస్తున్నాము? పూర్వకర్మల మూలంగా ఏర్పడిన స్థితుల మూలంగా, బద్ధ స్థితి మూలంగా మనం కర్మలని నిర్వహిస్తూ, ఈ కర్మల మూలంగా మళ్ళీ కొన్ని కొత్త కర్మలు చేస్తూ దానివల్ల ఏం చేస్తున్నాం మళ్ళీ? తర్వాతి జన్మని ఏర్పరచుకుంటున్నాం. ఈ విధంగా మనము రకరకాల కర్మలలో నియుక్తులమవుతున్నాం. పూర్వకర్మల మూలంగా ప్రస్తుత కర్మలు, ప్రస్తుతం చేస్తున్న ప్రస్తుత జీవన విధానంలో చేస్తున్న కర్మ మూలంగా భవిష్యత్తు కర్మల్ని మనము నిర్దేశించుకుంటూ కర్మబంధనంలో చిక్కుకొని పోతున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. కొద్దిగా గట్టిగా చెప్పరా? ఎస్ మాతాజీ, మిగిలిన వాళ్ళందరూ కూడా కొంచెం దయచేసి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే దయచేసి మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి. యా, నేను కూడా కొంచెం గట్టిగా చెప్తాను మాతాజీ. ఇప్పుడు వినిపిస్తుందా? ప్రభుజీ గట్టిగా చెప్తాను. యా, మనము ప్రస్తుత జీవన విధానంలో చేస్తున్న పనులన్నింటికి కారణము పూర్వజన్మలో మనం చేసిన కర్మఫలంగా దాన్ని మనము ప్రస్తుత కండిషన్ స్టేట్ అంటే బద్ధ స్థితిలో ఉన్నాము. ఈ బద్ధ స్థితిలో ఉండి పూర్వ కర్మల కారణంగా మనం ఇప్పుడు నిర్వర్తిస్తున్న కర్మలు కొత్త కర్మలకి కారణభూతమవుతుంది. అదేం చేస్తుంది? తర్వాతి జన్మని ప్రసాదిస్తుంది. దాని మూలంగా మనం చేసే పనులను బట్టి ఆనందాన్ని లేకపోతే ఆవేదనని అనుభవించాల్సింది ఉంటుంది. ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరానికి వెళ్ళడము కర్మ మూలంగా జరుగుతుంది. అది భగవద్గీతలో చెప్పబడింది. 13వ అధ్యాయంలో వస్తుంది మనకి. కారణం గుణసంగస్య సద్ అసత్ జన్మయోనిషు. కారణం గుణసంగస్య సద్ అసత్ జన్మయోనిషు. సద్ అసత్, సత్ అసత్, ఉత్తమమైనది మంచిది, ఉత్తమమైనది. అసత్ తక్కువ స్థాయిలో ఉన్నటువంటిది. ఇవి రెండు కూడా, ఈ రెండు జన్మలు కూడా మన కర్మ మూలంగానే లభిస్తున్నాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, వినమ్రత పెరుగుతుంది మనలో. మనకి ఏవైనా లోపాలు ఉన్నాయనుకోండి, నాకు లోపం ఉంది కదా, మీరందరూ నన్ను సమానంగా చూడండి, ప్రపంచంతో గొడవపడాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నా లోపాలు ఎందుకు వచ్చాయి అంటే, నా పూర్వజన్మ కృతం వల్ల నాకు ఆ లోపాలు వచ్చాయి. అలాగని ఎవరినో నేను అలాంటి వాళ్ళని మనం కనబడితే మన వారిని దూషించమనో లేకపోతే అవమానపరచమనో నేను చెప్పట్లేదు. కానీ మనకి ఆ దోషాలు ఉన్నాయనుకోండి, మనం ఎలా భావించాలి దాన్ని? అది నా పూర్వజన్మ కర్మ మూలంగా వచ్చింది. ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. నేను శూద్రుడిగా జన్మించానా, ఇంకో రకంగా జన్మించానా, లేకపోతే హేయమైన జీవితాన్ని గడుపుతున్నానా, ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నానా, ధనికుడిగా పుట్టానా, పేద వాళ్ళ కుటుంబంలో పుట్టానా, అదంతా మన స్వయం కర్మ. ఎదుటి వాళ్ళలో ఆ దోషాలు చూస్తే మనము ఏలెత్తి చూపించడమో లేకపోతే చులకనగా మాట్లాడడమో చేయకూడదు. అలా అని చెప్పి అది మనలోనే ఉన్నాయనుకోండి, దాన్ని పట్టుకొని మనం ప్రపంచాన్ని దూషించక్కర్లేదు.
అదంతా కూడాను స్వీయ కర్మ. మనం చేసుకున్న కర్మ ఫలితంగా వచ్చింది. కొంతమంది ఉన్నతమైన కుటుంబాల్లో జన్మిస్తారు. ఉన్నతమైన దేశంలో జన్మిస్తారు. ధనికమైన దేశంలో జన్మిస్తారు. అన్నీ సౌకర్యంగా ఉన్న వాటిలో. చక్కని విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. జన్మైశ్వర్య శృతస్త్రీ. జన్మ అంటే జన్మ పుట్టుక. ఉత్తమమైన కుటుంబంలో పుట్టవచ్చు. చూడండి ఆఫ్రికా దేశాల్లో కొన్ని చోట్ల వ్యక్తులు ఎంత హేయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అంటే, తినడానికి ఆ పూటకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు కూడా దొరకడం కష్టమవుతుంది. ఎందుకని మీరనొచ్చు, భగవంతుడు అందరికీ పెట్టేస్తానన్నారు కదా! చూస్తున్నారు. కానీ ఎందుకు దొరకట్లేదు వాళ్ళకి? వాళ్ళకిచ్చిన వనరుల్ని దుర్వినియోగపరచడం మూలంగా అది జరుగుతాంది. అలాంటి స్థితి మనకెందుకు ఏర్పడుతుంది? పూర్వజన్మలో మనం చేసిన కృతులు కావచ్చు, ఈ జన్మలోనే చేసిన కృతులు కావచ్చు. కానీ ఉత్తమమైన కుటుంబంలో, ఐశ్వర్య, విలాసవంతమైనటువంటి కుటుంబంలో, ధనికుల కుటుంబంలో జన్మైశ్వర్య శృత. శృత అంటే పరిజ్ఞానము. చక్కని విద్యా పరిజ్ఞానం అందడానికి కూడాను పూర్వజన్మనే కారణమవుతుంది. పూర్వజన్మ కర్మలు కారణమవుతాయి. శ్రీ అంటే శ్రీ అంటే సౌందర్యం. శిష్యుడు ప్రభుపాదుల వారు చెప్పేవాళ్ళు పాశ్చాత్య శిష్యులు ఎవరైతే ఉంటారో పాశ్చాత్య దేశం నుంచి తనకి శిష్యులుగా మారారో, భక్తులుగా మారారో వాళ్ళందరికీ చెప్పేవారు. మీరందరూ ఈ స్థితిలో ఇలా ధనిక దేశంగా పిలువబడుతున్నటువంటి దేశంలో జన్మించడానికి కారణం మీ పూర్వజన్మ సుకృతము అని చెప్పేవాడు. పుణ్యకర్మ. పాపకర్మ, పుణ్యకర్మ. కర్మణా దైవ నేత్రేణ జాంతోర్దేహోపపాప్తయేత్. శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది ఇది. జన్మైశ్వర్య శృతశ్రీ. ఎలా లభిస్తుంది? కారణం గుణ సంగస్య. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని. ఇక్కడ కూడాను గుణై కర్మాని సర్వశః కదా! 3వ అధ్యాయంలో చెప్తారు. కారణం గుణ సంగస్య. ఈ విషయం కూడా మనకి 3వ అధ్యాయంలోనే చెప్పబడింది. కారణం గుణ సంగస్య స్యా. కారణం గుణ సంగస్య సత్ అసత్ జన్మ యోనిషు. ఏ రకమైనటువంటి భౌతిక స్థితిలో ప్రభావితం చెందుతామో, సత్వ రజస్ తమో గుణాలకు సంబంధించినటువంటి గుణాలతో దేంతో మనం ప్రభావితం చెందుతామో దానిని మనం స్వీకరిస్తాము. సత్వగుణంలో కానీ, రజోగుణంలో కానీ, తమో గుణంలో కానీ, మిళితమైనటువంటి గుణాల మిళిత మిశ్రమంలో కానీ వాటితో ప్రభావితం చెంది మనము రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉన్నాం. దానివల్ల ఏం చేస్తున్నాం నిజానికి? మరో జన్మని సిద్ధం చేసుకుంటున్నాం. కారణం. ఎవరైతే కర్మకాండ విధిలో నియుక్తులై ఉంటారో వాళ్ళందరికీ కూడాను మరుజన్మ మీద ఆసక్తి ఉంది. జాగ్రత్తగా గమనించండి. చూడండి మనము విద్యాభ్యాసానికి వెళ్తున్నామనుకోండి, కొంత పరిజ్ఞానం సంతరించుకున్నాక మీరు 5వ తరగతి, 6వ తరగతి అలా వెళ్లారనుకోండి, అప్పటికి మీకు స్కూలుకి వెళ్ళడం అలవాటవుతుంది. అలా మనకి అలవాటైనప్పుడు కూడాను కొంతమంది ఉంటారు. ఆ స్థితిలో కూడాను మీరు గమనించే ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి స్కూల్‌లో పెట్టగానే అధ్యాపకుడు కొంచెం అటు ఇటు దృష్టి మరలగానే క్లాస్ నుంచి పారిపోతారు. నేనవి చూసాను. మీలో చాలా మంది కూడా చూసుంటారు. ఎందుకలా చేస్తున్నారు? అలాగే మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలోకి నియుక్తులమై దీన్ని చేస్తున్నాం చుట్టూ కొంతమంది ఉంటున్నారు. కర్మకాండీయ సిద్ధాంతాల మీద ఆసక్తి ఉన్నవాళ్ళు. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? మరుజన్మ కావాలి. చూడండి మన ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్. మన చైతన్యాన్ని బట్టి మనకి కావాల్సినవి ఏమిటో మనం నిర్దేశించుకున్నాం. చూడండి ఒకే పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు అందరూ విద్యనభ్యసిస్తున్నట్టే ఉన్నప్పటికిని ప్రాథమిక విద్య తర్వాత విభిన్న అంశాన్ని స్వీకరిస్తారు. ఒకరు వైద్య రంగానికి వెళ్ళాలనుకుంటారు. ఒకరు ఇంజినీరింగ్ రంగానికి వెళ్ళాలనుకుంటారు. ఇంకొకరు న్యాయశాస్త్రాన్ని చదవాలనుకుంటారు.
అలాగే మానవ జీవితంలో ఏ గుణంతో ప్రభావితం చెంది ఉంటారో వాళ్ళకి విభిన్నమైనటువంటి మనస్తత్వాలుంటాయి. కానీ ఉత్తమమైనదేమిటి మనకి ఈ పరిజ్ఞానం శ్రీల ప్రభుపాదుల వారి కృప వల్ల మనకు లభించింది. అందుకని మనం ఏది కావాలో నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళతో మనం చేసే కార్యక్రమాలు భిన్నంగా కనిపించవచ్చు. దానితో ఎలాంటి ఆవేదన చెందవలసిన అవసరం లేదు మనము. మన లక్ష్యం ఏంటో మనకు తెలుసు. అందరి లక్ష్యం ఒకటే అయి ఉండక్కర్లేదు. ఇది లక్ష్యంగా పెట్టుకోవాలి మనిషిగా పుట్టినవారు. కానీ వాళ్ళ చైతన్యాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వతః. ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళుంటారు. సత్వగుణంతో సత్వగుణంలోనే స్థిరపడి, దాన్ని మాత్రమే చేసే పుణ్యకార్యాల్లో మాత్రమే నిమగ్నులై, ఇతర దేవత ఆరాధనలోనే మునిగిపోయే వాళ్ళకి కావాల్సిందేమిటి? ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలని. కానీ మనకి ఆ ఊర్ధ్వలోకాలు కూడా అశాశ్వతమైనవని ఎప్పుడైతే ఆ పరిజ్ఞానం లభిస్తుందో జనలోకము, తపోలోకము, మహర్లోకము, సత్యలోకము, సిద్ధలోకము ఎన్ని లోకాలున్నాయి ఊర్ధ్వలోకాలు. బ్రహ్మలోకము అత్యంత ఉన్నతమైనటువంటిది. ఆ లోకాలకు వెళ్ళాలంటే సాధ్యమయ్యే విషయమే. పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక సమస్య జన్మ మృత్యు జరావ్యాధి సమస్య. మనం ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా కూడాను ఈ సమస్య నుంచి మనం ముక్తులం కాలేము. జనలోకానికి వెళ్ళినా, సత్యలోకానికి వెళ్ళినా, మహర్లోకానికి వెళ్ళినా, ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడాను ఇది నశించిపోదు. ఆ బ్రహ్మ భువనార్లోకే పునరావర్తినో అర్జున. పునరావర్తినో ఆ బ్రహ్మ భువనార్లోకి పునరావర్తినో మళ్ళీ జనిస్తున్నారు. అందుకనే శ్రీకృష్ణుడు దాన్ని మనకి ప్రోత్సహించడం లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? బ్రహ్మలోకానికి వెళ్ళండి, లేకపోతే సూర్యలోకానికి వెళ్ళండి, చంద్రలోకానికి వెళ్ళండి చెప్పట్లేదు. దాన్నెప్పుడు కూడాను భగవంతుడు ప్రతిపాదించలేదు. అందుకని ఏమన్నారు? ఇతర దేవతల్ని ఆరాధించకండి. దానివల్ల ఏంటి ప్రయోజనము? ఒక మెట్టు అంటే జైల్లోనే ఉన్నారు. మామూలు ఖైదీ, ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చే ఖైదీ, రాజకీయ ఖైదీ అనుకోండి, ధనం కూడా ఉందనుకోండి. ఏదో కారణం చేత మీరు కారాగారంలోకి వెళ్ళాల్సిన అగత్యం ఏర్పడితే, మీ ధనంతో కానివ్వండి, లేకపోతే రాజకీయ పలుకుబడితో కానివ్వండి, ఆ జైలు గదిలోనే కావాలంటే ఓ టీవీ ఇవ్వచ్చు మీకు, న్యూస్ పేపర్‌లు ఇవ్వచ్చు. కొంత మర్యాదపూర్వకంగా ప్రవర్తించొచ్చు. కానీ అప్పటికి కూడా మీ స్వతంత్రత లోపించే ఉంది కదా! అలాంటిది ఊర్ధ్వలోకాలకు వెళ్ళడము అంటేను. అందుకని భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోండి అని చెప్పడం లేదు. దాన్నెప్పుడు కూడాను భగవంతుడు ప్రోత్సహించలేదు. ఎందుకనంటే మీరు బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా ఏం జరుగుతుంది? క్షీణే పుణ్యే మృత్యులోకం విశంతి. క్షీణే పుణ్యే. పుణ్యము మనం చేసుకున్న పుణ్యాలన్నీ కూడా హరించిపోగానే ఏమవుతుంది? పునర్మృత్యులోకం విశంతి. మళ్ళీ మృత్యులోకంలోకి రావాలి. చూడండి స్వర్గలోకం నుంచి అక్కడ పుణ్యం పరిసమాప్తం కాగానే ఎలా భూలోకంలోకొస్తారో భాగవతంలో వస్తుంది. పుణ్యం చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళాలని కూడా స్వర్గలోకంలో ఉండడము అంటే ఇంద్రియ తృప్తిని అనంతంగా ఇక్కడ పొందే ఇంద్రియ తృప్తి కన్నా కోట్ల రెట్ల ఎక్కువగా ఇంద్రియ తృప్తిని అనుభవించడానికి మనం స్వర్గలోకానికి వెళ్తాం జీవాత్మ. స్వర్గలోకంలో రెండే ఉన్నాయి. జన్మ, మృత్యు ఉంది. వృద్ధాప్యము, వ్యాధి 2 లేవు. ఎప్పుడు యవ్వన స్థితిలో ఉంటారు. ఎందుకనంటే అక్కడికి వెళ్ళిందెందుకు? ఇంద్రియ తృప్తిని విపరీతంగా అనుభవించడానికి అక్కడికి వెళ్ళాం. అందుకని ఏం చేశారు? అక్కడ ఓకే. ఆ తృప్తినివ్వడానికి జీవించి ఉన్నంత కాలము యవ్వన దశలో ఉంటారు. కానీ ఎప్పుడైతే చేసిన పుణ్య ఫలితంగా అక్కడికి వెళ్లారో, ఆ పుణ్య ఫలాలు పూర్తి అవ్వగానే ఏమవుతుందట? అలా ఉండి స్వర్గలోకం నుంచి జీవాత్మ రాలి పడిపోతుంది. తన శరీరంతో సహా. అలా రాలుతున్న సమయంలో శరీరం నశించిపోతుంది. ఆత్మ మళ్ళీ భూమి మీద పడిపోతుంది. ఇది భాగవతంలో చెప్పబడింది. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తాడు మంచినీళ్ళలో వస్తుంది. ఏ రూపే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ. గురు కృష్ణ ప్రసాదపాయ భక్తిలతా బీజ. మనము బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ. మనము ఈ బ్రహ్మాండంలో అనంతమైనటువంటి బ్రహ్మాండంలో ఒక లోకం నుంచి మరో లోకము, ఒక లోకం నుంచి మరో లోకము, ఒక జీవాత్మ నుంచి మరో జీవాత్మలోకి అలా పరిభ్రమిస్తున్నాం.
రకరకాల స్థితిలో రకరకాల శరీరాన్ని పొందుతూ. ఈ విధంగా ఒక స్థితి నుంచి మరో స్థితికి, ఒక్కో స్థితి నుంచి మరో స్థితికి ఇది అనంతంగా అలా వెళ్ళిపోతుంది. కానీ ఇది ఉత్తమమైనటువంటి ప్రక్రియ కాదు. భూతా భూత్వా ప్రలీయతే. ఒకసారి ఒక రకమైన శరీరము, మరోసారి మరో రకమైన శరీరము. ఒకసారి ఒక చోట, ఇంకొకసారి ఇంకో చోట, ఒకసారి బ్రహ్మలోకము, ఇంకోటి ఇంద్రలోకము, ఒకసారి చంద్రలోకము, సూర్యలోకము, పాతాళ లోకము, భూలోకము. ఏది పొందినా కూడాను శాశ్వతమైన స్థితి కాదు. చూడండి, భారతదేశంలో ఇప్పుడు జన్మించాము. రేపు ఇంకో దేశంలో జన్మించామనుకోండి. ఈ భారతదేశంలో శాశ్వతంగా ఉండము. ఎన్నాళ్ళుంటాం? 50, 60, 70, 80, 100, 110, 120. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినా కూడాను 110, 120 చాలా ఎక్కువ కదా! 100 సంవత్సరాలు కూడా ఉండం. అయిపోయింది, భారతదేశంతో పని అయిపోయింది. మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలీదు. కారణం గుణసంగస్య సత్ అసత్ జన్మయోనిషు. తర్వాతి జన్మలో మనం ఖచ్చితంగా మనము ఇక్కడే జన్మిస్తాము అని ఏమి గ్యారంటీ లేదు. మనుషులుగా కూడా పుడతామో లేదో మనకు తెలీదు. భారతదేశంలో పుడతామా? ఇంకో దేశంలో పుడతామా? ఒక కుక్కలా పుడతామా? పిల్లిలా పుడతామా? అది మనం నిర్దేశించలేదు. భౌతిక ప్రకృతిని నిర్దేశిస్తుంది. దీని ప్రకారంగా మనం చేసే కర్మలకి అనుగుణంగా అన్నం గుణసంగస్య. సత్ అసత్ జన్మయోనిషు. దేంట్లో వస్తుంది? 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా మనం. ప్రకృతి క్రియమానాని గుణే కర్మాణి సర్వశ కర్మణ దైవనేత్రేణ. శ్రీమద్ భాగవతంలో కూడా ఆ విషయం చెప్పబడింది. సో, మనం చేసే కార్యక్రమాలని బట్టి ప్రకృతి భగవంతుని అనుజ్ఞతోని ప్రకృతి మనకి తర్వాతి శరీరాన్ని ప్రసాదిస్తుంది అని మనం నేర్చుకున్నాం. ఈ పరిజ్ఞానం మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో లభించదు. నిజమైన విజ్ఞానము అంటే ఏమిటి? భగవద్గీతలో చెప్పినటువంటి నిజమైన విజ్ఞానము జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇది మన జీవితంలో ఉన్నటువంటి నిజమైన సమస్య. చేయవలసిన పని ఏమిటి? నిజంగా చేయవలసినటువంటి త్వక్త్వా దేహం పునర్జన్మ. ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత మళ్ళీ జన్మ రాకుండా చూడాలి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రాథమికంగా ఈ విషయాన్ని జనులెవ్వరూ అర్థం చేసుకోకపోవడం మూలంగా మన ప్రస్తుత పరిస్థితి ఏర్పడుతుంది. మన లక్ష్యము ఉన్నత లోకాలకు వెళ్ళడం కాదు. జన్మ మృత్యు జరావ్యాధిని ఆపడము. జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటిది నిజమైన సమస్య. అందుకని కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? గత సంగస్య. రకరకాల లోకాల్లో రకరకాల శరీరాన్ని రకరకాల యోనిల్లో ఏ గుణంతో ప్రభావితం చెందితే ఆ గుణానికి సంబంధించి మనము శరీరాన్ని పొందుతున్నాము. అందుకని ఈ త్రిగుణాలకి అతీతులం అవ్వాలి. అది మనం చేయవలసిన పని. అంతేగాని నేను సప్తగుణంలో స్థిరపడ్డాను, చాలా మంచివాడిని, పుణ్యకార్యాలే చేస్తున్నాను. బావుంది, చాలా చక్కగా ఉంది. ఏమొస్తుంది నీకు? ఏ స్వర్గమో ప్రాప్తిస్తుంది. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి నియంత్రణలు కూడా తొలగించి ఇంకా విపరీతంగా ఇంద్రతృప్తిని పొందడానికి అవకాశం లభిస్తుంది. దాని తర్వాత మీరు చేసిన ఈ పుణ్యాలన్నీ గడిచిపోగానే మళ్ళీ ఈ భూమి మీదకే వస్తారు మీరు. అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమిటి? చాలా ఉత్తమమైన వ్యక్తిగా పరిగణించబడేవాడు కూడా బ్రాహ్మణుడు. దానకర్ణుడు, దానాన్ని చేస్తున్నాడు. ఏది సంపాదించినా అందరికీ పంచిపెట్టేస్తున్నాడు. అయినా సరే అది బద్ధ జీవితమే. బ్రాహ్మణుడు అవడం అంటే ఏంటి? గుణగణాన్ని బట్టి బ్రాహ్మణులు చెప్తారు. ఏంటి? సత్యం, సమోధమ, స్థితక్ష, వార్జవ, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ ఏంటది? బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పారు.
అది కూడా ప్రమాదకరమైందే. ఎందుకనంటే ఆ స్థితిలో ఉండి ఇంకో రకమైనటువంటి గుణంతో ప్రభావితం చెందే అవకాశం ఉంది. కారణం, గుణ సంగస్య అలా ప్రభావితం చెందితే ఏమవుతుంది మళ్ళీ? ఇంకో రకమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకని కృష్ణ ఏమని చెప్తున్నాడు? ఈ త్రిగుణాలకి అతీతులవ్వండి. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. గత సంగస్య ముక్తస్య. చూడండి. ఎప్పుడైతే ఈ త్రిగుణాలకు అతీతంగా మారిపోతామో అప్పుడు మనం ముక్తులమవుతాం. ముక్తస్య. గత సంగస్య ముక్తస్య. ఆ ముక్తిని ఎలా పొందగలుగుతాము? ముక్తస్య జ్ఞానవాస్థిత చేతస. జ్ఞానవాస్థిత చేతస. పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు మనము ముక్తిని పొందుతాం. ఎలాంటి పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి? పరిజ్ఞానాన్ని సంతరించుకోవడంలో మొట్టమొదటి విషయము నేను ఈ శరీరం కాదు, నేను అంటే ఆత్మ అని తెలుసుకోవడము. ఆ పరిజ్ఞానం లేకపోతే దాన్ని ఏమన్నారు? అజ్ఞానము అన్నారు. చూడండి, మనకి పరిజ్ఞానం ఉందనుకోండి, శాసనానికి సంబంధించిన పరిజ్ఞానం ఉందనుకోండి, దానివల్ల మనకి ప్రమాదం ఏర్పడుతుంది, దానివల్ల శిక్షించబడతామని చెప్పాను తెలుసనుకోండి, ఆ తప్పుని ఎవరు చేయడానికి ఇష్టపడరు, చేయరు. ఎప్పుడైతే చూడండి, మనము ప్రభుత్వం విధించినటువంటి నియమాలన్నీ పాటిస్తున్నామనుకోండి, మనము కారాగారానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎలా మనము ప్రభుత్వం నిర్దేశించినవన్నీ కూడాను ఎలా పాటించగలుగుతాం? వాటి మీద పరిజ్ఞానం ఉన్నప్పుడు. చాలా సులభమైంది. ట్రాఫిక్ నియమాలు అవి మనకు తెలుసనుకోండి, వాటిని పాటిస్తాం. అవి పాటించినప్పుడు మనము పాటించకపోతే వచ్చేటువంటి పర్యవసానం నుంచి విముక్తులం. సో, అందుకని మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే జ్ఞానావస్థిత చేతసః. పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి. ఈ పరిజ్ఞానం ఎలా వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఈ పరిజ్ఞానాన్ని భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అందించాడు. ముందు అర్జునుడు రెండో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏమంటారు? శిష్యస్తేహం సధీమాం ప్రపన్నం. అనేక రకమైనటువంటి మొదటి అధ్యాయంలో అర్జున విషాద యుగంలో అర్జునుడు రకరకాల ప్రతిపాదనలు చేస్తారు. ఇదంతా నేను యుద్ధం చేయను. చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇదంతా అనేస్తారు. అనేసి ఏమంటారు? నాకు చాలా తికమకగా ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. శిష్యస్తేహం సాధిమాం ప్రపన్నం. ఇంకా నాకు మీతో మిత్రుడిగా మాట్లాడడం కాదు. నేను మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను. మీరు నాకు ఆదేశించండి. నేను మీ శిష్యునిగా అంగీకరిస్తున్నాను. ఇది ఈ స్థితికి వెళ్ళినప్పుడు భగవంతునిచే మనకు అందించబడినటువంటి పరిజ్ఞానం భగవద్గీతలో అందించింది మనం అర్థం చేసుకోగలుగుతాం. శిష్యరికం ఎక్కడి నుంచి చేయాలి? ప్రామాణికమైన గురువు దగ్గర నుంచి. శ్రీల ప్రభుపాద వారిని గురువుగా స్వీకరించి ఆయన ప్రబోధనని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే అది మనకి మన జీవితాన్ని పరిపూర్ణత్వాన్ని సిద్ధిస్తుంది. అలా కాకుండా అపరిపూర్ణమైన వ్యక్తుల నుంచి పరిజ్ఞానాన్ని స్వీకరించాలనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. పరిపూర్ణమైన వ్యక్తి నుంచి పరిజ్ఞానాన్ని స్వీకరించాలి. పరిపూర్ణమైన వ్యక్తి ఎవరు? భగవంతుడైన శ్రీకృష్ణుడే. భౌతిక ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడాను, ఏ వ్యక్తి నుంచి మనం స్వీకరించినా కూడాను దోషభూయిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దోషాలన్నీ కూడాను భౌతిక జీవితంలో ఉన్న వాళ్ళందరిలో కూడా ఉంటుంది. ఏం దోషాలవి? మనము చాలా గర్వపడుతుంటాం. అన్నీ కనబడుతున్నాయి. చక్కగా చూడగలుగుతున్నాం. మన దృష్టి ప్రయోజనం ఏమిటి? ఎంతవరకు చూడగలము? కొన్ని పరిస్థితుల్లో మాత్రమే చూడగలం. వెలుతురు నశించిపోతే కళ్ళు కనబడవు. ఉంటాయి కళ్ళు అలాగే. కానీ ప్రయోజనం లేకుండా పోతాయి. ఒక్కసారిగా అంధకార బంధనం ఏర్పడిందనుకోండి, ఏం కనబడుతుంది మనకి? ఏమి కనబడదు. కళ్ళున్నాయా? ఉన్నాయి. ప్రయోజనం ఏంటి?
కొన్ని పరిస్థితుల్లో మాత్రమే సరైన వెలుతురు ప్రసరించినప్పుడు మాత్రమే మనము అన్ని చూడగలుగుతాం. అందుకని అవి పరిపూర్ణమైనవి కాదు. ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు చూడగలిగితే అది పరిపూర్ణత్వం. దేని మీద కూడాను ఆధారపడకుండా. 4 దోషాల గురించి మనం అనేక పర్యాయాలు చెప్పుకుంటాం. మనుషుల్లో ఉన్నటువంటి 4 దోషాలు. మనము పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనుషులందరిలో ఉన్నటువంటిది. అందరిలో. మనము భ్రమపూరితులమవుతూ ఉంటాము. భ్రమపూరితులవ్వడం అంటే ఒకదాన్ని ఒకటిగా అనుకుంటాము. చూడండి ఉదాహరణకి చాలా పరిజ్ఞానవంతులైన వ్యక్తులు కూడాను తమకు తాము ఏమనుకుంటారు? నేను ఈ శరీరాన్ని అని భావిస్తారు. జంతువులు కూడా అలాగే భావిస్తాయి. అది తన శరీరం. కుక్కలు, పిల్లులు అవి కూడా తమను తాము శరీరంతోనే గుర్తించుకుంటాయి. చాలా మంది మేధావంతులు అనుకున్న వాళ్ళంతా కూడా ఏమనుకుంటారు? ఈ శరీరం నశించిపోతే అంతా నశించిపోయింది. ఇంకేం లేదు అనుకుంటారు. చాలా చాలా తత్వవేత్తలు విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా ఉన్నవాళ్ళు కూడాను అలాగే భావిస్తారు. కానీ వేదశాస్త్రం ఏం చెప్తుంది? యస్యాత్మ బుద్ధి కృణపే త్రిధాతుకే స ఏవ గోకర. ఇలాంటి భావనను కలిగి ఉన్న వాళ్ళు నేను ఈ శరీరం అని భావిస్తున్న వాళ్ళని ఏమని చెప్తున్నారు? శ్రీమద్ భాగవతంలో చెప్తుంది గోకర. గోకర. గాడిదలు, ఆవులు, జంతువులు అని. వాళ్ళకి ఈ విషయం తెలీదు. దాన్ని స్వీకరించడం మూలంగా తర్వాత మరో శరీరం లభిస్తుంది వాళ్ళకి. ఇలాంటి భావనతో తెలియకుండా ఇలాంటి సాంగత్యాన్ని స్వీకరిస్తే దాన్ని ఏమవుతుంది? ఆ వ్యాధి మనకి సంక్రమిస్తుంది. అందుకని శ్రీల ప్రభుపాద వారు 4 నియమాన్ని ప్రభుపాద వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి, చాలా జాగ్రత్తగా వేదశాస్త్రాల యొక్క సారాంశాన్నంతా కూడాను సంగ్రహించి, మనకి ఆచార్యులు ఈ 4 నియమాలు ఇచ్చారు. తెలియకుండా ఎందుకన్నారు? భక్తుల సాంగత్యంలో ఉండమన్నారు. తెలియకుండా ఆయన కూడాను అభక్తుల సాంగత్యంలో ఉంటే ఆ వ్యాధి మనకు కూడా సంక్రమిస్తుంది. ఇన్ఫెక్షన్ అంటారు చూడండి. అంటే సంక్రమించేది అంటువ్యాధి. తెలియకుండానే ఎవరికైనా టైఫాయిడ్ అలాంటిది వచ్చిందనుకోండి. ఈ మధ్య కాలంలో మనకి కోవిడ్. అలా వచ్చిన వాళ్ళకి తెలియకుండానే ఆ చుట్టుపక్కల పరిసరాల్లో మనం ఉన్నాం అనుకోండి. వాళ్ళ నుంచి మనకొచ్చేస్తుంది. అదే విధంగా మనకి తెలియకుండా కూడాను ఒక్కోసారి మనము భౌతికమైనటువంటి సత్వ రజస్తమో గుణాల్లో లతో ప్రభావితం చెందితే దాంట్లో అది మన మీద ప్రభావం చూపిస్తుంది. దాంతో ప్రభావం చెందితే ఏమవుతుంది? సద్, అసత్ జన్మయోనిషు. అందుకని మనం పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండి, మనని మనము ఈ భౌతికవాదుల సాంగత్యం నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి భౌతికమైనటువంటి ఈ వ్యాధి సంక్రమించకుండా మనని మనం రక్షించుకోగలుగుతాం. దానిని జ్ఞానావస్థిత చేతస అంటారు. ఎవరికైతే శుభ్రతకు సంబంధించిన నియమ నిబంధనలన్నీ తెలుసనుకోండి, అతను వ్యాధిగ్రస్తుడు కాకుండా జాగ్రత్త పడతాడు. శుభ్రతకు సంబంధించిన అన్ని నియమాలు తెలుసనుకోండి, అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త పడతాడు. ఆ పరిజ్ఞానం లేనివాడు అతి శీఘ్రంగా ఆ అంటువ్యాధికి లోనై ఆ వేదనను అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడాను ఎవరైనా అనుకోవచ్చు, ఇదంతా కూడాను భగవంతుడే సృష్టించాడు కదా! కాదు. అంటువ్యాధులని సంక్రమించుకోవడము మనకు భగవంతుడు చెప్పేసారు. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది చేయకండి అని. చేయడం అనేటువంటిది భగవంతుడి సృష్టి కాదు. మన సృష్టి. మనం చేసిన కర్మ. మనం ఎలా జీవించాలో మనకు తెలియకపోతే
దాని పర్యవసానాన్ని మనమే అనుభవించాలి. 3 రకాల గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వగుణము, రజోగుణము, తమోగుణంతో ప్రభావితం చెంది ఆ వ్యాధిలో మనము స్థిరపడితే దానికి కారణం మనమే. అందుకనే మనము దానివల్ల కలిగేటువంటి పర్యవసానమైనటువంటి ఆనందాన్ని, ఆవేదనని అనుభవించాలి. అందుకని చాణక్య పండితుడు కామన్ సెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటారు. కామన్ సెన్స్‌ని తెలుగులో ఏమంటారు? ఎవరికైనా తెలుసా? నాకు గుర్తుకు రావడం. ఇంగిత జ్ఞానం. ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే కొన్ని సూత్రాల్ని చాణక్య పండితుడు మనకు అందించారు. చాణక్య పండితుడు గొప్ప రాజకీయ వ్యక్తి. త్యాగ దుర్జన సంస్మర్గం. చాణక్య పండితుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి నీతి సూత్రము రాజకీయాలు. త్యాగ దుర్జన. దుర్జనులు పాపభూయిష్టమైన కార్యక్రమాల్లో నియుక్తులైనటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం. ఈ చాణక్య పండితుడు ఏదైతే చెప్పాడో ఆ వాటిని శ్రీల ప్రభుపాదుల వారు కూడాను, ఆచార్యులందరూ కూడా మనకు చెప్పారు. దుర్గుణాల నుంచి దూరంగా ఉండాలి. ఏ దుర్గుణాలు? 4 దుర్గుణాలు. పాపభూయిష్టమైన పనులకి మూల స్తంభాలు 4 దుర్గుణాలు. వివాహేతర సంబంధాలు, మాంసభక్షణ, మత్తు పానీయాల సేవనము, జూదమాడడం. త్యజ దూర్జన సంసార్గం భజ సాధు సమాగమం. సాధువులతో మనము సాంగత్యాన్ని స్వీకరించాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎవరు సాధువులు అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా ఏం చెప్పారు భగవద్గీతలో? సాధువులు ఎవరు? సాధువు ఏవ శ్లోకం ఏమిటి? 9వ అధ్యాయంలో వస్తుంది మనకి. సాధువులు ఎవరు నిర్వచిస్తారు. సాధుర్యేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సః. ఎవరు వాళ్ళు? అపచేదస్తు దురాచారో భజతే మాం అన్యభక్ సాధు ఏవ సమంతవ్య. 30వ శ్లోకం అన్నమాట. సాధువు అంటే సంపూర్ణంగా భగవంతుడైన శ్రీకృష్ణుని సేవలో నిమగ్నమైన వాడు సాధువు. ఆ విధంగా భగవద్గీత అధ్యయనం ద్వారా భగవద్గీతలో భగవంతుడు చెప్పిన సూత్రాల్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా జ్ఞానావస్థిత చేతస సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని సంతరించుకుంటామో ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడగలుగుతాము. త్రిగుణాలతో ప్రభావితమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండగలుగుతాము. గత సంగస్య ముక్తస్య. మనకెలా అర్థమవుతుంది అది? ఈ వ్యక్తి ముక్తుడు, ఇతడు భౌతికమైనటువంటి స్థితులతో ప్రభావితం చెందినవాడు ఎలా తెలుస్తుంది? యజ్ఞా చరితః కర్మ. యజ్ఞాజః యజ్ఞకర్మ సమద్భువో. ఏంటది? యజ్ఞకర్మ సముద్భవ కదా! యజ్ఞకర్మ సముద్భవ. యజ్ఞము అంటే ఏంటో మనం అనేక పర్యాలు చెప్పుకున్నాము. భగవంతుడైన శ్రీకృష్ణుడి, నారాయణుడి, విష్ణువు అందరూ కూడా ఒకటే. భగవంతుడు ఇంట్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అఫీషియల్ పని మీద వచ్చేస్తే నారాయణుడు అయిపోతాడు. అలా గుర్తుపెట్టుకోండి. నారాయణుడు, కృష్ణుడు అంటే వేరు వేరు కాదు. నారాయణ సంతృప్తి కోసము, కృష్ణుడి సంతృప్తి కోసం చేసే పనుల్లో నియుక్తులైన వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ముక్త సంగస్య.
ముక్తులై ఉన్నారు. ఇంకో చోట కృష్ణ ఏమని చెప్పాడు? యజ్ఞార్థే కర్మణ్యార్థ కర్మబంధన. భగవంతుడైన శ్రీకృష్ణుని సంతృప్తి కోసం కాకుండా చేసేటువంటివన్నీ కూడాను ఏమన్నాడు? కర్మబంధన. కర్మబంధనంలో ఇరికించేస్తాయి మనని. భగవత్ సంతృప్తి కోసం మనం పని చేయకపోతే, మనము చేసే పనిలో మనం బంధీకృతమవుతాము. ఇది శాస్త్రము. ఇది ఊరికే చెప్తున్నది కాదు. శాస్త్రము. శాస్త్రము అంటే సైన్స్. వ్యక్తి సంపూర్ణమైన పరిజ్ఞానంలో స్థితుడై ఉండాలి. జ్ఞానానికి మొట్టమొదటి సూత్రము నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడము. అది పరిజ్ఞానము. అలా కాకుండా మనము పిల్లుల్లాగా, కుక్కల్లాగా నేను ఈ శరీరాన్ని అని భావించి దాని ప్రకారంగా చేస్తుంటే అతను పరిజ్ఞానవంతుడు కాదు. జంతువులకి పరిజ్ఞానం ఉండాలి అని నిర్దేశించబడలేదు. అందుకనే జంతువులకి కర్మ ఏమి ఉండదు. శాస్త్రంలో ఏం చెప్పబడింది? మనుషులకి మాత్రమే కర్మబంధన అనేటువంటిది. మనుష్య జీవితంలో మనుష్య శరీరాన్ని పొందినప్పుడు చేసే పనుల మూలంగా ఏర్పడేటువంటి ఒక జంతు రూపం వచ్చిందనుకోండి, దాని తర్వాత పరిణామ క్రమము అంటారు కదా! పరిణామ క్రమంలో దాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగా 80 లక్షల యోనుల నుంచి అలా ప్రయాణం చేయాలి మళ్ళీ మానవ జన్మ రావడానికి ముందు. వాటికి కర్మ అంటూ ఏముండదు. మాంసభక్షణ చేయాలనే ఆకాంక్ష ఉంది కాబట్టి, వాళ్ళ స్థితులను బట్టి, ఇతర గుణాలను బట్టి ఏ పులిగానో, సింహంగానో అలా జన్మించారనుకోండి, పులికి, సింహానికి ఏ కర్మ ఉండదు జంతువుల్ని సంబంధించి తింటున్నాయని. కానీ మనుష్యులకుంటుంది. అందుకని మనుష్యులు పరిజ్ఞానవంతులై తమ జీవితాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అగత్యం ఉంది. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యౌవనం జరా తదా దేహాంతరం ప్రాప్తి. వ్యక్తులు అర్థం చేసుకోవాలి ఏమిటంటే, ఇది నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ. కానీ పరిస్థితుల ప్రభావం మూలంగా కానివ్వండి, చుట్టూ ఉన్నటువంటి స్థితుల మూలంగా కానివ్వండి, మనం భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క త్రిగుణాలకి లోబడుతున్నాం. దాని మూలంగా ఏం జరుగుతుంది? ఒక శరీరం నుంచి మరో శరీరం, మరో శరీరం నుంచి మరో శరీరంలోకి వెళ్ళిపోతాం. అందుకని వేద శాస్త్రంలో ఏం చెప్పారు? కర్మకాండీయ యజ్ఞ. దానివల్ల యజ్ఞార్థాలు చేయడం వల్ల ఏం జరుగుతుంది? కనీసంగా ఆయన వేద కర్మకాండలో నియుక్తమైనటువంటి యజ్ఞాలు చేయడం మూలంగా కూడా నేను కనీసంగా ఉన్నతమైన ఊర్ధ్వం గచ్చంతి సాత్వతః ఉన్నత లోకాలకైనా వెళ్తారు. కానీ ప్రయోజనం ఏమిటి? కర్మకాండీయ విచార అవన్నీ చేస్తే కూడా ఉన్నత లోకానికి వెళ్తారు. కర్మకాండీయ విచార ఊర్ధ్వం గచ్చంతి సాత్వతః. సో నిజమైన యజ్ఞము ఇవన్నింటిని కూడా ముక్తి పొందాలి అంటే చేయవలసిన యజ్ఞం ఏం చెప్పారు? జపయజ్ఞం. సంకీర్తన యజ్ఞాన్ని నిర్దేశించారు. హరి బో. కృష్ణ చైతన్యంలో ఏం చేస్తాము? మనం కూడా యజ్ఞం చేస్తాము. ఏ యజ్ఞం అది? సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు అంటే మీరు ఏదో చేస్తున్నా, ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు కాదు. నిజానికి మీరు యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారు. చూడండి, మీరు యజ్ఞం చేయాలి అనుకుంటే ఎంత ఉత్సాహంతో చేస్తారు. ఈరోజు యజ్ఞం ఉంది. దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటారు. ఏవో అన్ని కూడా చేసేస్తారు. కానీ అవన్నీ కూడా మనము ఈ కలియుగంలో చేయలేము. అతి సులభంగా రోజు చేయగలిగిన యజ్ఞం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. సంకీర్తన యజ్ఞ. మనం చేస్తున్న పనంతా కూడాను భక్తియుక్త సేవ అకర్మగా ఎలా మార్చుకోవాలి ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాము. అకర్మగా మారాలి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడి కోసము, అతని సంతృప్తి కోసం మాత్రమే మనం కార్యక్రమాలు నిర్వర్తించాలి. సత్యయుగంలో యజ్ఞగుండాన్ని పేర్చి రకరకాల వస్తువులను సమకూర్చుకొని వనరులతో చేసే యజ్ఞము మనము అతి తేలికగా ఇప్పుడు మన వాక్కుతో చేసేస్తున్నాము.
హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరే హరి అది యజ్ఞము, సంకీర్తన యజ్ఞం. ఆహారం భుజించాలి, మరి భుజించకుండా ఉండలేము. దాన్ని కృష్ణుడి కోసమని తయారు చేసి భగవంతునికి సమర్పించి భుజించాలి. అది యజ్ఞము. భగవంతునికి సమర్పించి భోగాన్ని దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే నిజానికి అది యజ్ఞము. యజ్ఞశిష్ట అంటారు. నిజానికి ప్రసాదాన్ని ఏమంటారో తెలిసిన? యజ్ఞశిష్ట అనేది పేరుంది ప్రసాదానికి, ఇంకో పేరు. యజ్ఞశిష్టా క్షీణః సంతః అని. యజ్ఞశిష్టాశిన సంతః. ఆసిన అనే పదానికి అర్థం ఏమిటి? భుజించడం. యజ్ఞశిష్ట ఆసిన సంతః అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడికి సమర్పించిన తర్వాత దానిని, ఆ భోగాన్ని సమర్పించిన తర్వాత అది ప్రసాదంగా మారిన దాన్ని స్వీకరించడం. యజ్ఞశిష్ట ఆసిన సంత. అలా భుజిస్తే ఏమవుతుంది? మనము సంతులు అంటే సాధువులుగా మారుతాం. చూడండి, సాధు జీవనానికి అలవాటు పడి ఎంత సులభతరం చేశారు కృష్ణ చైతన్యం ద్వారా. సాధువులు ఎలా మారుతాము? ఇలా ఉన్నామండి చెప్పడానికి బానే ఉందండి, విన్నప్పుడు బానే ఉంటుంది, మళ్ళీ వదలగానే అంతే కాదు. కృష్ణ చైతన్యము ఏంటది? శ్మశాన వైరాగ్యాన్ని సృష్టించడానికి చెప్పబడిన సిద్ధాంతాలు కావివి. ఆచరణ యోగ్యమైన సిద్ధాంతాలు ఇవన్నీ కూడాను. భుజించకండి అని చెప్పట్లేదే కృష్ణ చైతన్యము. భుజించండి. యజ్ఞశిష్ట ఆసిన సంతః. భగవంతునికి సమర్పించి దాన్ని భుజించండి, ప్రసాదాన్ని. అప్పుడేమవుతారు? సాధువులు అవుతారు. ప్రాక్టికల్ గా ఆచరణ యోగ్యమైనటువంటిది. యజ్ఞశిష్టాశిన ముచ్యంతే సర్వకిల్బిష. అన్ని రకాల పాపాల నుంచి ముక్తులవుతారు. చూడండి, ప్రసాద సేవన అనేటువంటిది ఎంత ముఖ్యమైనది. అన్ని రకాల పాపాలు తొలగుతాయి. అందుకనే శ్రీల ప్రభుపాద గారు చెప్పేవారు, ఎవరికైనా మీరు ప్రచారం చేస్తున్నప్పుడు చాలా భౌతికమైన జీవన విధానంలో కూరుకుపోయినటువంటి వ్యక్తులకు మీరు పెద్దగా నోటితో ఏం చెప్పకండి. మీరు ఆచరించండి. మీరు ఆచరిస్తే ఏం చేస్తారు? వాళ్ళకి ప్రసాదాన్ని ఇవ్వండి. రుచికరమైన ప్రసాదాన్ని భగవంతునికి భోగాన్ని సమర్పించి దాన్ని ప్రసాదంగా మార్చి దాన్ని వాళ్ళు భుజించడానికి ఇవ్వండి. అన్ని రకాలైనటువంటి ఈ భౌతిక రోగాలు, భావబంధనాలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా తొలగిపోతే హృదయం శుద్ధి చెందుతుంది. భుజతే తే త్వ ఆగం పాప. స్వయంగా మన కోసమే వండుకొని తిన్నామనుకోండి, వాళ్ళు ఏమని చెప్తున్నారు? అది భుజతే తే త్వ అహం పాప. పాపాన్ని మాత్రమే భుజిస్తున్నారు. 3వ అధ్యాయంలో నేర్చుకున్నాం ఇది. మనం భుజించాలి, కానీ మనం భుజించాలి, మనం పని చేయాలి. కానీ అవన్నీ కూడాను యజ్ఞస్య. దేనికోసం చేయాలి? భగవంతుడైన శ్రీకృష్ణుని సంతృప్తి కోసం మాత్రమే చేయాలి. అలా చేయకపోతే మనం భవబంధనాల్లో చిక్కుకుంటాం. అది సత్వగుణంలో చేసిన పని అయినా ఉండవచ్చు, రజోగుణంలో చేసిన పని అయినా ఉండవచ్చు, లేదంటే తమో గుణంలో చేసిందైనా అయి ఉండవచ్చు. కర్మ సిద్ధాంతం చాలా క్లిష్టమైనటువంటి సిద్ధాంతము. అవి మనకు తెలీదు. నానావిష్టత చేతసః. పరిజ్ఞానంతోని మనం తెలుసుకుంటాం. మనకి తెలియాల్సింది ఏంటి? భగవద్గీతలో ఏం చెప్పారు? ఏం చేయకూడదో చెప్పారు, ఏం చేయాలో చెప్పారు. ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకున్నప్పుడు మనము పరిజ్ఞానాన్ని సంతరించుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనం ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులమవుతాము. ఎవరైనా అన్నాం అనుకోండి, ఎడమ నుంచి ప్రయాణం చేసి, రోడ్డు మీద ఎడమ వైపు నుంచి ప్రయాణం చేసి, కుడి నుంచి ప్రయాణం చేసి, ఈ
సూత్రం నాకు తెలీదు, ఈ చట్టం నాకు తెలీదు అనుకున్నారనుకోండి, అప్పుడు న్యాయస్థానం కానివ్వండి, మన అడ్డుకున్న రక్షక భటుడు కానివ్వండి, క్షమించడు. దానికేదో పర్యవసానం మనము చెల్లించాలి. ఈ వ్యాధిగ్రస్తమైందా? ఇది అంటువ్యాధా? నాకు తెలీదే. ఆ వ్యక్తికి దగ్గరలో ఉన్నాను. ఆయనకున్న రోగం నాకొచ్చేసింది. మనకు తెలీదు అని చెప్పేసి వచ్చే వ్యాధి ఆగిపోదు. ఓహ్! అజ్ఞానంతో ఉన్నాడు. ఈయనకి తెలీదు కదా! ఇప్పుడు నేను ఈ వ్యక్తిని బాధించను అనదు ఆ క్రిమి. అలాగే ప్రకృతి మనల్ని క్షమించదు. అజ్ఞానంతో చేశాను. చిన్న పిల్లాడైనా సరే తెలియకుండా అగ్నిని ముట్టుకున్నాడనుకోండి చెయ్యి కాలుతుంది కదా! అగ్ని ఏమైనా అంటుందా? ఓహ్! చిన్న పిల్లాడు పాపం అజ్ఞానంలో ఉన్నాడు. తెలీదు ఇప్పుడు నేను కాలను అనదే. ప్రకృతి తన స్థితిని తాను ప్రకటితం చేస్తుంది. దైవీయేషా గుణమయీ మమ మాయ దురత్యయ. అందుకని మనం పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి. మనల్ని మనం రక్షించుకోవాలి అంటే. ఈ భౌతికమైనటువంటి కల్మషాల నుంచి విముక్తులం కావాలంటే ఎలా విముక్తులం కాగలుగుతాము? యజ్ఞ నిర్వహణ ద్వారా. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే. సగుణం సమతిత్యాఖ్యాం బ్రహ్మభూత బ్రహ్మభూయాయ కల్పతే. అలాంటి స్థితిలో ఉండాలి అంటే మనం భక్తి యోగంలో స్థిరపడాలి. భక్తి యోగము అంటే ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి భక్తి యోగంలో స్థిరపడడానికి మనకివ్వబడినటువంటి 9 విధానాలు. భగవంతుడైన శ్రీకృష్ణుడి గుణగణాల్ని మనం వినాలి. వినడం, శ్రవణం, 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 శ్రవణం. అప్పుడు మనము ముక్తులమవుతాము. పరీక్షిత్ మహారాజ్ లాగా. పరీక్షిత్ మహారాజు శ్రవణం ద్వారా ముక్తిని పొందగలిగారు. కేవలము భగవంతుడైన శ్రీకృష్ణుని గుణగణాన్ని, దివ్యలీలల్ని వినడం ద్వారా పరీక్షిత్ మహారాజు ముక్తుడయ్యాడు. చిట్ట చివరి దశలో సుఖదేవ్ గోస్వామితో ద్వారా శ్రీమద్ భాగవతాన్ని వినడం ద్వారా ముక్తి పొందారు. శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత్ అని చెప్పబడింది. శ్రీ విష్ణు శ్రవణే. శ్రీకృష్ణుడు, విష్ణువు, నారాయణుడు గురించి వినడం ద్వారా పరీక్షితుడు ముక్తుడయ్యాడు. అవవేద్ వైయాసకి కృతని. వైయాసకి అంటే వ్యాసదేవుని పుత్రుడు సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి ఎలాగా ముక్తుడయ్యాడు? శ్రీమద్ భాగవతాన్ని చెప్పడం ద్వారా ముక్తుడయ్యాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదం ఇవన్నీ మనం చేయగలిగాం అనుకోండి చాలా ఉన్నతమైంది. ఇవన్నీ మనం చేయడం కష్టమైన స్థితి, అన్నింటినీ చేయలేం కాబట్టి కొన్నింటినైనా చేయగలిగితే కనీసంగా ఒక్కటి. కృష్ణ చైతన్య ఉద్యమం ఇవన్నీ చేయడానికి మనకి అవకాశాన్ని కల్పిస్తుంది. శ్రవణం మనం అతి తేలిగ్గా చేయవచ్చును. కీర్తనం అతి తేలిగ్గా చేయొచ్చు. స్థానే స్థిత శృతిగతం తనువా మనోబిరియే ప్రాయసో జీతోప్య అసీతసి త్రైలోక్యం. చైతన్య మహాప్రభు చెప్పాది. చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విధానం ఇది. స్థానే స్థిత శృతిగతం తమువానా మనోభి. మీరే స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండి. మీరు ఆ స్థితిని మార్చాల్సిన అవసరం లేదు. మీరు గృహస్థ అయితే గృహస్థ, మీరు ఇంజినీరో, డాక్టరో లేకపోతే చాకలి, మంగలి ఏదైనా ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో ఉండండి, పర్వాలేదు. అది పెద్ద విషయం కాదు. స్థానే స్థితి అదే స్థితిలో ఉండండి. కానీ ప్రతిరోజు భగవద్గీత, భాగవతాన్ని శ్రవణం చేయండి. కృష్ణ సందేశాన్ని వినండి. స్థానే స్థిత
శృతి గతిం. శృతి అంటే వినడము. అది మనకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరైనా కొంచెమైనా పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే, ఈ స్థితిని అర్థం చేసుకున్నట్టయితే దాంట్లో స్థిరపడాలి అని మనకి శాస్త్రం చెప్తుంది. తద్వారా మనము ఈ భవబంధనాల నుంచి సంపూర్ణంగా ముక్తులం కాగలుగుతాం. స్థాని, స్థిత అని చైతన్య మహాప్రభువు మనకు అందించిన ఈ సూత్రాన్ని మనం జీవితంలోకి అన్వయించుకున్నాం అనుకోండి, ఇప్పుడేం జరుగుతుంది? గత సంగస్య ముక్తస్య జ్ఞానావిస్థిత చేతసః యజ్ఞాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అప్పుడు ప్రతిరోజు భగవంతునికి సంబంధించిన దివ్యలీలని వినడం ద్వారా మనం ఉన్న స్థితిలోనే ఉండి మనం ముక్తులం కాగలుగుతాము. జ్ఞానము సంప్రాప్తిస్తుంది. జ్ఞానం మూలంగా మనం ఏం చేయాలో తెలుస్తుంది. తద్వారా తద్విజ్ఞార్థం సగుణం ఏవాభిగచ్చతే అని చెప్పారు. అప్పుడు మనము సరియైన స్థితిలో బ్రహ్మనిష్ట స్థితిలోకి వెళ్ళగలుగుతాము. తద్వారా మనం ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతాము. అందుకని మనం చేయవలసిన పని ఏమిటి? కలియుగంలో సులభంగా చేయగలిగిన పని ఏమిటి అంటే, ఈ శ్రవణాన్ని వదిలిపెట్టకూడదు. ప్రతిరోజు కూడా శ్రవణం చేయాలి. తద్వారా కీర్తన చేయాలి. కీర్తన అంటే హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఇవి 2 చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు భక్తిలో అభివృద్ధి చెందాలి. అది చాలా సులభతరంగా మనం ఉన్న స్థానంలోనే ఉండి చేయవచ్చును. దానికి ఏమీ ఎక్కువగా చేయక్కర్లేదు. కొంత సమయాన్ని వెచ్చిస్తే చాలు. 24 గంటల కొంత సమయం. 10-15% మన సమయంలో దానికోసం ఇచ్చేది 20% అనుకోండి, చాలా ఎక్కువలో ఎక్కువ 5 గంటలు. రోజంతాలో 24 గంటలు 4, 5 గంటలు మాక్సిమం చేయగలిగితే అన్నింటినీ కూడాను పాటించవచ్చును. ముక్తులం అయిపోవచ్చు. చూడండి ఎంత సులభతరమైందో. దీంతో ఆరంభమయ్యే శ్రవణము, దాని తర్వాత కీర్తనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది మాత్రమే మనను ఈ భౌతిక జీవన విధానం నుంచి రక్షిస్తుంది. ఇంకేది కూడా మనం రక్షించలేదు. నహి నహి రక్షితే డుమ్ డుమ్ కరుణే. ఎన్ని రకాలైనటువంటి సిద్ధాంతాలు మాట్లాడినా, ఎన్ని రకాలైనటువంటి కామ్యకర్మల్లో నియుక్తమైన కార్యాలు నియుక్తమైన కూడాను అవేవి కూడా మనం రక్షించలేవు. కేవలం రక్షించేది ఏమిటి అంటే యజ్ఞ, భగవంతుడిని శ్రీకృష్ణుని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడము. అదేమిటి? కలియుగంలో హరే నామ హరే నామ ఇవ కేవలం కలియుగ నాస్తేవ 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 గతిరేంద్రియ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.